హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బయోమాలిక్యూల్స్లో అమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ని కవర్ చేయాలనుకుంటున్నాను. ప్రోటీన్స్ ఒకే టాపిక్. ప్రోటీన్స్లో అమినో యాసిడ్స్ గురించి కూడా మనం ఎక్కువ చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫస్ట్ మనం అమినో యాసిడ్స్ గురించి చదివి తర్వాత ప్రోటీన్స్లోకి అయితే వెళ్దాము. అండ్ అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ రెండు ఒకటే టాపిక్. ప్రోటీన్సే అమినో యాసిడ్స్ కింద డివైడ్ అయితే అమినో యాసిడ్స్ అనేవి పెప్టైడ్ బాండ్తో కలిపి ప్రోటీన్స్ కింద ఫామ్ అవుతాయి. సో రెండు ఒకటే టాపిక్. సో లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ a typical amino acid is formed of an amino group that means NH2 group and acidic group అంటే carboxylic group COH and H ఒక హైడ్రోజన్ అనేది ఉంటుంది. అండ్ వేరియబుల్ గ్రూప్ అంటే R, దట్ మీన్స్ మిథైల్ గ్రూప్, ఇథైల్ గ్రూప్ అది. అండ్ నెక్స్ట్ టిపికల్ అమైనో యాసిడ్లో ఏమేమి ఉంటాయంటే ఒక అమైనో గ్రూప్ ఉండాలి ఖచ్చితంగా, ఒక కార్బాక్సిలిక్ గ్రూప్ ఉండాలి, ఒక హైడ్రోజన్ ఉండాలి, ఒక వేరియబుల్ గ్రూప్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అండ్ NH2 అండ్ COH ఆర్ అటాచ్డ్ టు ది సేమ్ కార్బన్ ఆటమ్. NH2 అనేది అమినో గ్రూప్ అనేది యాసిడ్ గ్రూప్ అనేది రెండు కూడా ఒక కార్బన్కే అటాచ్ అయ్యి ఉంటాయి. దాన్ని మనం ఆల్ఫా కార్బన్ అని అంటాము. దేర్ఫోర్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఆల్ఫా అమినో యాసిడ్స్. ఆల్ఫా కార్బన్కి అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఆల్ఫా అమినో యాసిడ్స్ అని అంటాము. టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ అనేవి టైప్స్ ఎలాగా అంటే ఎసిడిక్ అమినో యాసిడ్స్. ఫర్ సపోజ్ యాసిడ్ గ్రూప్స్ అనేవి ఎక్కువ మనకి ఉంటే, దట్ మీన్స్ COOH గ్రూప్స్ అనేవి మనకి ఎక్కువ ఉంటే మనం దాన్ని ఎసిడిక్ అమినో యాసిడ్స్ అని అంటాము. దాని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గ్లూటామిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ బేసిక్ అమినో యాసిడ్స్. సపోజ్ అమినో గ్రూప్స్ అనేవి ఎసిడిక్ గ్రూప్స్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మనం బేసిక్ అమినో యాసిడ్ అని అంటాము. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి లైసిన్ అండ్ న్యూట్రల్ అమినో యాసిడ్. అమినో గ్రూప్ అండ్ యాసిడ్ గ్రూప్ రెండు కూడా ఒకే నెంబర్లో ఉంటే న్యూట్రల్ అమినో యాసిడ్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసరికి వెలీన్. అండ్ నెక్స్ట్ దే ఆర్ 20 టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ దాట్ టేక్స్ పార్ట్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్లో మనకి 20 టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్ అంటే అది దేనికి అంటే దాని యొక్క స్ట్రక్చర్ బట్టి ఎన్ని యాసిడ్స్ ఉన్నాయి, ఎన్ని బేసెస్ ఉన్నాయి, దాని యొక్క నెంబర్ బట్టి ఇందాక మనం క్లాసిఫికేషన్ అయితే చూసాము. ఇప్పుడు మన బాడీకి అది ఆ అమినో యాసిడ్ కావాలా వద్దా దాన్ని బట్టి టూ టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఎసెన్షియల్ అమినో యాసిడ్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్. ఎసెన్షియల్ అమినో యాసిడ్ అంటే ఏ అమినో యాసిడ్ అయితే మన బాడీ ప్రిపేర్ చేసుకోలేదో అది ఖచ్చితంగా మనం మన ఫుడ్ ద్వారానే, మన డైట్ ద్వారానే మనం ఇంటేక్ చేసుకోవాలి, బాడీలోకి తీసుకోవాలి. దీని గురించి చూద్దాము. ఎసెన్షియల్ అమినో యాసిడ్స్కి వచ్చేసరికి దే కెనాట్ బి సింథసైజ్డ్ బై అవర్ బాడీ అండ్ షుడ్ బి సప్లైడ్ త్రూ డైట్ ద్వారా మనం ఈ అమినో యాసిడ్స్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ లైసిన్, లూసిన్, ఐసోలూసిన్, ట్రిప్టోఫాన్ ఎక్సెట్రా. అండ్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే మనకి ఈ అమినో యాసిడ్స్ అవసరం లేదు, ఎందుకంటే మన బాడీ సింథసైజ్ చేసుకోగలదు. దీని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గ్లైసిన్, అలనిన్, సెరిన్, ఆర్జినిన్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటీన్ యొక్క డెఫినేషన్ గురించి తెలుసుకుందాం, ఆ వర్డ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ అలాగే ప్రోటీన్స్ ఏ బాండ్స్తో లింక్ అయ్యి అమైనో యాసిడ్స్ అనేవి ఏ బాండ్స్తో లింకప్ అయ్యి ప్రోటీన్స్ని ఫామ్ చేస్తాయో దాని గురించి తెలుసుకుందాం. ద వర్డ్ ప్రోటీన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ ప్రోటియోస్ విచ్ మీన్స్ ప్రైమరీ ఆర్ ప్రైమ్ ఇంపార్టెన్స్. ప్రోటీన్ అనే వర్డ్ అనేది గ్రీక్ వర్డ్ నుండి తీసుకున్నారు, ప్రోటియోస్. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ప్రైమరీ అనేది లేకుంటే ప్రైమ్ ఇంపార్టెన్స్ అని దీని యొక్క అర్థం. అండ్ అలాగే ప్రోటీన్స్ ఆర్ హెటరోపాలిమర్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ and they are polypeptides.
ఎందుకంటే చాలా పెప్టైడ్ బాండ్స్తో ఇది ఫామ్ అవుతాయి ప్రోటీన్స్ అనేవి. దాట్ ఈస్ లీనియర్ చైన్ ఆఫ్ అమినో యాసిడ్స్ లైక్ బై పెప్టైడ్ బాండ్స్. అంటే సపోజ్ ఒక చైన్ అనే అమినో యాసిడ్స్ అనేవి పెప్టైడ్ బాండ్తో ఒక చైన్ ఫామ్లో లింక్ అయి ఉంటే దాన్ని మనం లీనియర్ చైన్స్ అని అంటాము. హైడ్రేషన్ సింథసిస్ అంటే ద ఫార్మేషన్ ఆఫ్ ది లార్జ్ మాలిక్యూల్స్ బై ది రిమూవల్ ఆఫ్ ది వాటర్. సపోజ్ 2 అమైనో యాసిడ్స్ ఉన్నాయి, 2 కూడా పెప్టైడ్ బాండ్తో లింకప్ అవ్వాలి అంటే వాటర్ అనేది రిమూవ్ అయిపోయి ఆ బాండ్ అనేది ఫామ్ అయ్యి మనకి ప్రోటీన్స్ని ఫామ్ చేస్తుంది. సపోజ్ ప్రోటీన్స్ అనేవి అమినో యాసిడ్స్కి కింద చేంజ్ చేయాలంటే మనం ప్రోటీన్స్కి వాటర్ అనేది ఇస్తే, వాటర్ని యాడ్ చేస్తే అమినో యాసిడ్స్ కింద అవి ఫామ్ అవుతాయి. మోనోమర్స్ ఆర్ జాయిన్డ్ టు ఫార్మ్ పాలిమర్స్. స్మాల్ యూనిట్స్, మెర్ అంటే యూనిట్. సో ఒక యూనిట్స్ అనేవి చాలా కలిసి పాలిమర్ యూనిట్ని ఫామ్ చేస్తాయి. ఎక్కువ యూనిట్స్ని అంటే ఇట్స్ లైక్ ఎక్కువ యూనిట్స్ ఉన్న కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి. సో ఇది మనం చూస్తాం, ఫార్మేషన్ ఆఫ్ ది లార్జ్ మాలిక్యూల్స్ బై ది రిమూవల్ ఆఫ్ ది వాటర్ అండ్ మోనోమర్స్ జాయిన్ టు ఫార్మ్ పాలిమర్స్. అండ్ నెక్స్ట్ మోనోమర్ అంటే సింగిల్ యూనిట్, పాలిమర్ అంటే మెనీ యూనిట్స్. అండ్ నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ది పెప్టైడ్ బాండ్. పెప్టైడ్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. పెప్టైడ్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ COOH group and one amino group reacts with NH2 group of next amino acid by releasing a water molecule. సపోజ్ ఒక అమినో యాసిడ్ తీసుకున్నాం, దానిలో COOH ఉంది అండ్ NH2 ఉంది. సో ఈ COOH అనేది వేరే గ్రూప్ ఇంకో అమినో యాసిడ్ కూడా ఉంటుంది కదా, వేరే అమినో యాసిడ్ యొక్క NH2 గ్రూప్తో రియాక్ట్ అయ్యి COOH నుండి OH అనేది ఎలిమినేట్ అయిపోతుంది అండ్ NH2 నుండి H అనేది ఎలిమినేట్ అయిపోయి వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోయి మనకి పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ నేను చెప్తున్నాను వినండి. పెప్టైడ్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక అమినో యాసిడ్కి సంబంధించిన COOH నుండి OH అనేది రిమూవ్ అయిపోయి ఇంకో అమినో యాసిడ్కి సంబంధించిన NH2 నుండి H అనేది రిమూవ్ అయిపోయి HOH కలిపితే H2O. సో H2O అనేది రిమూవ్ అయిపోయి మనకి ఇక్కడ పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. వాటర్ని కనుక రిమూవ్ చేసామంటే దేని నుంచైనా మనం దాన్ని డీహైడ్రేషన్ అని అంటాము. సపోజ్ వాటర్ని యాడ్ చేస్తే హైడ్రేషన్ అని అంటాము. అండ్ నెక్స్ట్ స్ట్రక్చరల్ లెవెల్ ఆఫ్ ప్రోటీన్స్. ద షేప్ ఆఫ్ ది ప్రోటీన్ డిటర్మైన్స్ ఇట్స్ ఫంక్షన్. ప్రోటీన్ యొక్క షేప్ అనేది తెలిస్తే దాని ఫంక్షన్ కూడా మనం చెప్పచ్చు. 4 లెవెల్స్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ అండ్ క్వాటర్నరీ. ప్రైమరీ స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ అనేవి సీక్వెన్స్గా ఉంటాయి. ద ఆర్డర్ ఆఫ్ అమినో యాసిడ్స్ బాండెడ్ టుగెదర్ ఈజ్ డిటెక్టెడ్ బై ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ది జీన్స్. అండ్ నెక్స్ట్ సెకండరీ స్ట్రక్చర్ చూస్తే ఇట్ ఈస్ 3-dimensional ఫార్మ్ ఆఫ్ లోకల్ సెగ్మెంట్స్ ఆఫ్ ప్రోటీన్. ఇది 3-dimensional ఫామ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దే ఆర్ ఫార్మ్డ్ బై ది హైడ్రోజన్ బాండ్స్. హైడ్రోజన్ బాండ్స్ అనేవి యాటమ్స్ మధ్య ఉండడం వల్ల ఈ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అలాంగ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది పాలీపెప్టైడ్ చైన్. పాలీపెప్టైడ్ చైన్లో మనకి ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్ అనేవి కనిపిస్తాయి అని చెప్తున్నాడు యాటమ్స్కి మధ్య. అండ్ నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి కెరాటిన్ అండ్ ఫిబ్రాయిన్. దీన్నే సిల్క్ ఫైబర్ అని కూడా అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెరిషియరీ స్ట్రక్చర్. టెరిషియరీ స్ట్రక్చర్ అనేది దేని ద్వారా డిటర్మైన్ చేస్తామంటే R గ్రూప్స్ అనే ద్వారా మనం డిటర్మైన్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ 3-dimensional షేప్ ఆఫ్ ఏ ప్రోటీన్. 3-dimensional షేప్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మయోగ్లోబిన్. మెనీ నెంబర్ ఆఫ్ టెరిషియరీ స్ట్రక్చర్స్ ఫోల్డ్ టు ఫార్మ్ క్వాటర్నరీ స్ట్రక్చర్.
చాలా టెరిషరీ స్ట్రక్చర్స్ అనేవి కలిపి ఫోల్డ్ చేస్తే మనకి క్వాటర్నరీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం క్వాటర్నరీ స్ట్రక్చర్ గురించి చూద్దాము. ఇట్ ఈస్ ది అరేంజ్మెంట్ ఆఫ్ మల్టిపుల్ ఫోల్డెడ్ ప్రోటీన్ సబ్యూనిట్స్ ఇన్ ఎ మల్టీ సబ్యూనిట్ కాంప్లెక్స్. మనం ఇందాక మాట్లాడుకున్నాం, చాలా టెరిషరీ స్ట్రక్చర్స్ని ఫోల్డ్ చేస్తేనే కానీ మనం క్వాటర్నరీ స్ట్రక్చర్ అనేది రాదు అని. సో మల్టిపుల్ ప్రోటీన్ సబ్యూనిట్స్ అనేవి మనం ఫోల్డ్ చేస్తేనే కానీ ఈ కాంప్లెక్స్ రాదు. సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హిమోగ్లోబిన్ హ్యాస్ 4 సబ్యూనిట్స్. హిమోగ్లోబిన్లో 4 సబ్యూనిట్స్ ఉంటాయి. 2 ఆల్ఫా సబ్యూనిట్స్, 2 బీటా సబ్యూనిట్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ప్రోటీన్ గురించి. నాకు తెలిసి నేను మ్యాక్సిమం టాపిక్ అయితే ఖచ్చితంగా కవర్ చేశాను. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అండ్ అలాగే ఈ నోట్స్ అని స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చదవండి. మ్యాక్సిమం లెసన్ వింటే ఈ టాపిక్స్ నేను చెప్పేది వింటే అర్థమవుతుంది. ఇంకొకసారి చదివితే ఇంక మర్చిపోరు మీరు, మ్యాక్సిమం గుర్తుండిపోతుంది. అండ్ అలాగే ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయండి. టెస్ట్ సిరీస్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. లేకపోతే ప్రీవియస్ పేపర్స్ ఏపీపీజీసెట్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు దొరుకుతుంది. కానీ ఒక్క మోడల్ పేపరే ఉంటుంది. అది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థం చేసుకోండి, క్వశ్చన్స్ని అర్థం చేసుకొని ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేయండి. అంతేగాని ఆ క్వశ్చన్స్ బట్టి పట్టేసి అందులోంచి 5 క్వశ్చన్స్ వచ్చేస్తే అలా చేస్తానంటే కుదరదు. మేబీ ఆ క్వశ్చన్స్ని వాడు మళ్ళీ మోడిఫై చేసి ఇవ్వచ్చు. సో మీరు అర్థం చేసుకుంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సపోజ్ బట్టి పట్టేశారంటే ఖచ్చితంగా అంటే ఇట్స్ లైక్ వేరే క్వశ్చన్ ఇది నేను చదవలేదేమో అని అనుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకండి. సో ట్రై టు అండర్స్టాండ్ ద టాపిక్ అండ్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచి మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ చదవండి టాపిక్ని. చదవకుండా ప్రాక్టీస్ అయితే అస్సలు చేయొద్దు. ఒకసారి చదివి ప్రాక్టీస్ చేయండి. సో ఇది అమైనో యాసిడ్స్ గురించి అండ్ ప్రోటీన్స్ గురించి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా లైఫ్ సైన్స్ వాళ్ళు ఉంటే. అండ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా ఏ టాపిక్స్ నేను చేసినా కానీ మీకు ఖచ్చితంగా వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేయగానే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ఖచ్చితంగా అన్ని వీడియోస్ చూడొచ్చు, మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. So that's it for this video and thank you for watching the video. Thanks a lot.